జనరల్‌గా పిల్లలు ఎగ్జామ్ ముందు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా! హ్మ్. అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని, టిప్స్ కానీ ఏమైనా చెప్తారా? పిల్లల్లో సహజంగా 10థ్ క్లాస్ అనేటప్పటికి ఎగ్జామినేషన్ రాసేటటువంటిది బయట స్కూల్స్‌లో పోయి, బయట సెంటర్‌లో పోయి ఎగ్జామ్ రాస్తారు. ఇలాగ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళలో సైకలాజికల్ ఫీలింగ్ ఉంటదండి. వాళ్ళ స్కూల్‌లో ఇప్పటివరకు అంటే 365 డేస్‌లో వాళ్ళు దాదాపుగా చదువుకొని ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎఫ్ఏ3, ఎఫ్ఏ4, ఎస్ఏ1 లాంటి ఎగ్జామినేషన్స్ రాసి ఉన్నారు. అండ్ ప్రీ ఫైనల్ లాంటి ఎగ్జామ్స్ కూడా రాశారు. టెస్టులు రాశారు పిల్లలు. అయినా కూడా పిల్లలు బయట సెంటర్‌కెళ్ళి, వేరే స్కూల్‌కెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి, అక్కడ వాళ్ళు కొంత సైకలాజికల్ ఫీలింగ్ అవుతారు. ఇందులో ఇక్కడ దీనికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఒకటి ఎందుకంటే ఆయా ప్రైవేట్ స్కూల్ గానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ కొంతమందికి చెప్పేశారు. కొంతమంది పిల్లల్ని ఆ సెంటర్‌లకి కూడా తీసుకెళ్ళి చూపించుకొని రావడం కూడా జరిగింది. అవును. అయితే ఇప్పుడు వేరేయాస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరైతే మన విలేజ్ బ్యాక్‌గ్రౌండ్, రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఉంటారో, మరి సపోజ్ మన తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ, పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్ జిల్లా పరిషత్ స్కూల్‌లో చదివేటువంటి వాళ్ళకి, ఆ పిల్లలు వేరే సెంటర్‌లో ఆ ఊర్లోనే ఆ చుట్టుపక్కల సెంటర్ ఇస్తారు. వాళ్ళేంటంటే ఎప్పుడు బయటకొచ్చినోళ్ళు కాదు. అలాంటప్పుడు మెయిన్ అమ్మాయిలు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఇల్లు దాటి బయటికి రారు. ఇల్లు, స్కూలే ఉంటది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఫీలింగ్ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ ఎగ్జామినేషను మీ స్కూల్‌లో ఎలా అయితే రాశారో, మీ టీచర్ల ముందు ఎలా రాశారో, అక్కడ రాయబోయే ఎగ్జామ్స్ కూడా అంతకంటే హ్యాపీగా రాస్తారు. ఫస్ట్ థింగ్ మీరసలు భయపడాల్సిన అవసరం లేదు సైకలాజికల్. ఎందుకంటే మీరు ఎగ్జామ్ సెంటర్‌కి ఒక రోజు ముందు వెళ్ళండి. సెంటర్ చూడండి, బిల్డింగ్ చూడండి, బయట నుంచి చూడండి. వాళ్ళు ఎలో చేస్తే లోపలికెళ్ళండి. కాబట్టి ఆ స్కూల్ చూసుకొని, ఆ రోడ్ మ్యాపు చక్కగా చూసుకొని, మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్సో, తల్లిదండ్రులో, అన్నదమ్ములో ఎవరినో ఒకరిని తీసుకెళ్ళి ముందు రోజు వెళ్ళొస్తే ముందు మీలో 75% భయం పోతుంది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏ ఎగ్జామినేషన్ సరే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గానీ, ఒక కామన్ స్టూడెంట్‌ని దృష్టిలో పెట్టుకొని, ఒక లో నాలెడ్జ్ స్టూడెంట్‌ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ పేపర్‌ని తయారు చేస్తారు. అంటే ఇక్కడ 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయ్యే స్టూడెంట్ అనేవాళ్ళు దాదాపు ఉండరండి. ఎందుకంటే అవేర్‌నెస్ అనేది లేకే చాలామంది కొన్ని భయపడి, కొన్ని ఆందోళన పడి పేపర్‌ని డిస్టర్బ్ చేసేసి ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది విద్యార్థులుగా మొదటగా తెలుసుకోవాల్సింది అసలు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ఇందుకు మెయిన్ వీళ్ళకి సపోర్టర్స్ ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు హ్యాపీగా కూర్చోబెట్టి మాటలు చెప్పండి. వాళ్ళని చదివించండి. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. మీరు కంగారు పడి, వాళ్ళు కంగారు పెట్టి అసలు అంతా గందరగోళం చేయొద్దు.